తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడి అనే నినాదాలు విస్తారంగా వినిపిస్తున్నాయి. మార్వాడీలకు చెందిన వ్యాపార కేంద్రాల్లో వస్తువులు కొనకూడదని, స్వీట్ షాపుల్లో ఆహార పదార్థాలు తినకూడదని పిలుపులొస్తున్నాయి. సడన్ గా గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఎందుకు తెలంగాణలో వినిపిస్తుంది? దీనికి కారణం ఏంటి? ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మకంగా దేశంలోని విభిన్న వర్గాల ప్రజలకు నిలయమని చెప్పవచ్చు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అవసరాలు అన్ని వర్గాల జీవన విధానానికి అనుకూలంగా ఉండడంతో ఎందరో తెలంగాణకొచ్చి వలసలు ఉంటున్నారు. ఆంధ్ర వాసుల నుంచి చూస్తే సిక్కులు, మార్వాడీలు ఇలా చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మార్వాడీల ఉనికి చాలా ఎక్కువ. అమీర్పేట్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో వీరు చేసే వ్యాపారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రారంభ దశలో వీరు చిన్న చిన్న వ్యాపారాలు, ముఖ్యంగా మిఠాయి దుకాణాల వరకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే క్రమంగా వివిధ రంగాల్లో అడుగుపెట్టి వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ క్రమంలో కుటుంబాల వారీగా హైదరాబాద్ లో స్థిరపడుతూ ఆధార్, ఓటర్ ఐడి కార్డులు పొందడం ద్వారా స్థానిక నివాసితులుగా మారిపోయారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. మార్వాడి వ్యాపారులు కూడా తొలినాళ్లలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేవారు. అయితే ఇటీవల కాలంలో పరిస్థితులు మారాయి. స్థానికులను పక్కన పెట్టి తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక స్థానిక వ్యాపారాలపై కూడా వీరి ప్రభావం తీవ్రంగా పడుతుంది. మార్వాడీల విస్తృత వ్యాపారాల కారణంగా స్థానిక వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారని వాదిస్తున్నారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగలు ప్రాంతంలో స్థానిక వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తమ ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మార్వాడి వ్యాపారుల కారణంగా తమ వ్యాపారాలు నష్టపోతున్నాయని, ఉద్యోగాల విషయంలో కూడా స్థానికులను పక్కన పెట్టి తమ వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమనగలు ప్రాంతాల్లో బంద్ నిర్వహించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో సోషల్ మీడియా గో బ్యాక్ మార్వాడి హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక దీనికి తోడు చాలా పట్టణాల్లో మార్వాడీల పెత్తనం పెరిగిపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి ఎదురు తిరిగితే కలిసి కట్టుగా ఉంటూ స్థానికులపైనే దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గుజరాతీ మార్వాడీలకు మోడీ మద్దతు ఉందని, ఇక్కడి సంపదనకు గుజరాత్ కు దోచుకుని వెళ్తున్నారని మేధావులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మార్వాడీల చర్చ జరగటానికి ఓ ముఖ్య కారణం ఉంది. మార్వాడీల దోపిడీని వివరిస్తూ గోరెటి రమేష్ అనే వ్యక్తి ఓ పాట పాడడంతో మార్వాడీలు కేసు పెట్టారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గోరెటి రమేష్ ఈ పాట పాడడానికి అసలు కారణం చెప్పారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో కారు పక్కకు జరపాలని కోరినందుకే మార్వాడీలు ఓ దళితుడిపై దాడి చేశారు. అందుకే వారి దోపిడీని వివరిస్తూ పాట రాశానని చెప్పారు. అయితే గోరెటి రమేష్ ఫేస్బుక్ లో పాడిన పాటకు 5 లక్షల వ్యూవర్స్ వచ్చాయి. ఈ పాట ప్రభావంతో తెలంగాణలో మార్వాడీలపై ఉన్న వ్యతిరేకత కారణంగా గో బ్యాక్ మార్వాడి ఉద్యమం తెలంగాణలో నెమ్మదిగా ఊపందుకుంది. ఇక ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.